హెయిర్ లాస్కి పిఆర్పి, జిఎఫ్సి ట్రీట్మెంట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో పిఆర్పి, జిఎఫ్సి అసలు ఎలా పనిచేస్తాయి, పిఆర్పి, జిఎఫ్సి ట్రీట్మెంట్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయన్నది ఈ వీడియోలో చూద్దాం. సో పిఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాము. సో ఈ ట్రీట్మెంట్ కనీసం మనకి అందుబాటులో ఉండి ఒక 10-15 సంవత్సరాలైంది. సో ఈ ట్రీట్మెంట్లో భాగంగా బ్లడ్ని సెపరేట్ చేసి బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ ఫ్రాక్షన్ ని సెపరేట్ చేస్తాం. సో ఈ ప్లేట్లెట్స్ అన్నవి గ్రోత్ ఫ్యాక్టర్స్తోని నిండి ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని హెయిర్ రీగ్రోత్ కోసం యూజ్ చేస్తాం. అయితే పిఆర్పిలో మనం ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి వాటిని ఇంజెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే మనం స్కిన్లో పిఆర్పిని ఇంజెక్ట్ చేస్తామో అక్కడ స్కిన్లో డర్మిస్తోని కాంటాక్ట్ అయ్యి ఈ ప్లేట్లెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. కానీ ఈ యాక్టివేషన్ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి తేడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరిలో పిఆర్పి ఈ ప్లేట్లెట్స్ తొందరగా యాక్టివేట్ అవుతాయి. సో ఇలా యాక్టివేట్ అయినప్పుడు రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. కొందరు పేషెంట్స్లో ఏంటంటే మనం ఇంజెక్ట్ చేసినా కూడా ఈ ప్లేట్లెట్స్ యాక్టివేట్ అవ్వకపోతే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త జిఎఫ్సి అనే ట్రీట్మెంట్ మనకి రీసెంట్గా అందుబాటులో వచ్చింది. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటే ఏంటంటే మనం ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేయకుండా బయటనే టెస్ట్ ట్యూబ్లోనే ప్లేట్లెట్స్ అనేవి డీగ్రాన్యులేట్ అయ్యి అంటే అవి ఓపెన్ అప్ అయ్యి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా మనం తీసుకొని హెయిర్ రూట్స్లో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వీటి యాక్షన్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పిఆర్పి ఇంజెక్ట్ చేసినప్పుడు అవి రిలీజ్ అయ్యి యాక్షన్ రావడానికి టైం పడుతుంది. అదే జిఎఫ్సిలో యాక్షన్ అనేది ఇమీడియట్గా వస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పిఆర్పి అండ్ జిఎఫ్సి ట్రీట్మెంట్లో మెయిన్ తేడాలు ఏమీ ఉంటాయి. సో ఫస్ట్ తేడా ఏంటి అంటే పిఆర్పి ఈజ్ అ థిక్ సొల్యూషన్. ఇప్పుడు కంపేర్ చేస్తే మీరు జిఎఫ్సికి పిఆర్పికి కంపేర్ చేస్తే పిఆర్పి అనేది చాలా థిక్గా ఉండడం వల్ల మనం పేషెంట్కి ఇంజెక్ట్ చేసేటప్పుడు ఆ సొల్యూషన్ అన్నది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే జిఎఫ్సి ట్రీట్మెంట్స్ చాలా థిన్గా ఉండడం వల్ల మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా పిఆర్పి ట్రీట్మెంట్స్కి రిజల్ట్స్ రావడానికి కనీసం ఒక 4 to 6 సెషన్స్ టైం పడుతుంది. జిఎఫ్సి ట్రీట్మెంట్ మనకి 3 to 4 సెషన్స్లోనే రిజల్ట్స్ వస్తాయి. అండ్ మెయిన్గా పిఆర్పి తయారు చేయడంలో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిఆర్పి తీసుకునేటప్పుడు ఎంత బ్లడ్ తీసుకోవాలి, ఆ బ్లడ్ని మనం ఎలా ప్రాసెస్ చేయాలి, అంటే సింగిల్ స్పిన్ చేయాలా, డబుల్ స్పిన్ చేయాలా, తర్వాత ఆ ప్లేట్లెట్స్ని మనము ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్పి మనకి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే అట్లీస్ట్ ఆ ప్లేట్లెట్ కౌంట్ అనేది 4x అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ బ్లడ్లో 1 ml బ్లడ్లో 1 lakh ప్లేట్లెట్స్ ఉంటే మనం కనీసం 1 mlలో 4 lakh ప్లేట్లెట్స్ వరకు తీసుకొస్తేనే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ సెంటర్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతుంటారు. సో ఇట్లా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని సెంటర్స్లో తక్కువ ప్లేట్లెట్స్ రావడం, కొన్ని సెంటర్స్లో ఎక్కువ ప్లేట్లెట్స్ రావడంతో రిజల్ట్స్ వేరీ అవుతుంటాయి. జిఎఫ్సిలో మనకు అలాంటి ప్రాబ్లం ఉండదు. జిఎఫ్సి ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ నుంచే మనకి డిఫరెంట్ వైల్స్ వస్తాయి. ఆ వైల్స్లో మనం బ్లడ్ తీసేసుకొని ఆ బ్లడ్ యాక్టివేట్ అయ్యి దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి మనం ఇంజెక్ట్ చేయడం ఉంటుంది. బేసికలీ ఏమవుతుందంటే స్టాండర్డైజేషన్ అన్నది ప్రాబ్లం ఉండదు పిఆర్పి అండ్ జిఎఫ్సి కంపేర్ చేస్తే. అలా అని ఎక్కడంటే అక్కడ పిఆర్పి తీసుకోవడము, జిఎఫ్సి తీసుకుంటే చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒకవేళ మీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఒకవేళ డయాగ్నోస్ చేయలేదనుకోండి, లైక్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా, డర్మటాలజిస్ట్ కాకుండా టెక్నీషియన్స్, తర్వాత డెంటిస్ట్స్, హోమియోపాథ్స్ వీళ్ళందరూ పిఆర్పి, జిఎఫ్సి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అన్నది డయాగ్నోస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో ప్రతి కండిషన్కి జిఎఫ్సి, పిఆర్పి పనిచేస్తుంది అనుకుంటారు, కానీ అది కాదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే పిఆర్పి, జిఎఫ్సి పనిచేస్తుంది. సో అది ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వీటిని కరెక్ట్గా స్టెరైల్ వేలో మనం చేస్తున్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మనం స్టెరిలిటీ కనుక ఫాలో అవ్వకపోతే
వేరే సైడ్ ఎఫెక్ట్స్, ఒకవేళ మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత చాలా ప్లేసెస్లో అది కరెక్ట్గా మనకి మార్కింగ్ చేయట్లేదు. లైక్ ఒకరు పిఆర్పి సొల్యూషన్ ఇంకొక పిఆర్పి వాళ్ళకి ఇవ్వడము, దీంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఒకవేళ మనకి ఈ స్టాండర్డైజేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. అండ్ ఇంకోటి, ఈ పిఆర్పి జిఎఫ్సి ట్రీట్మెంట్స్ వేరే ట్రీట్మెంట్స్తో కంబైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఆర్పి ఇచ్చినప్పుడు డర్మారోలర్స్ చేయొచ్చు, పిఆర్పి ఇచ్చినప్పుడు లో లెవెల్ లేజర్ లైట్ ట్రీట్మెంట్స్తో కంబైన్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అయితే ఇవన్నీ ఈ ట్రీట్మెంట్స్ పిఆర్పి జిఎఫ్సిస్ ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ ఉన్నప్పుడు మనం ఫాలిక్యులర్ సస్పెన్షన్ అనే కొత్త ట్రీట్మెంట్, తర్వాత రీజనరా యాక్టివ్ అనే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, లేదా ఫ్యాట్ని తీసుకొని దాని నుంచి స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ని సెపరేట్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నాం అనమాట. సో ఇవేంటంటే మన బాడీలో ఉన్న ఇన్హెరెంట్ స్టెమ్ సెల్స్ని యూజ్ చేస్తూ హెయిర్ని యాక్టివేట్ చేసి న్యాచురల్గా హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ చేయడంలో తోడ్పడతాయి. థ్యాంక్ యూ సో మచ్.